సినిమా ప్రపంచం ఎట్లాగైతే రంగుల ప్రపంచము, ఈ సోషల్ మీడియా కూడా అలాంటి రంగుల ప్రపంచమే. ఇది కూడా ఒక మాయా లోకం. చిన్న చిన్న పిల్లలు, చంటి పిల్లలు కూడా యూట్యూబ్ లేదంటే ఇన్స్టాగ్రామ్లు పెడితే కానీ వాళ్ళు తినని స్టేజ్కి వచ్చింది. ఇంట్లో పేరెంట్స్ కూడా హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నారు. కాన్బట్ వాళ్ళకు ట్యాబ్స్, తర్వాత మొబైల్ ఫోన్స్ అప్పచెప్పాల్సిన దుస్థితిలో మనం ఇప్పుడు ప్రస్తుతం మన ప్రపంచం ఉంది. అయితే ఈ సోషల్ మీడియాకు ఎందుకు ఇంత అడిక్ట్ అయ్యారు అనే దాంట్లో మనం ముఖ్యమైన కారణం ఏంటంటే, అంటే ఇది చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళ గురించి. ముఖ్యంగా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కువ మంది సెలబ్రిటీల యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క భవంతులు, వాళ్ళ యొక్క కార్లు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళు తినే తిండి, తర్వాత వాళ్ళు వెళ్ళేటువంటి లొకేషన్స్ కానీ, వాళ్ళ టూర్స్ కానీ, ఇవన్నీ చూసి మామూలు జనాలకి ఇంతకుముందు చూసే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల అందరికీ అది యాక్సెస్ అయిపోయింది. అందరం వాటిని చూసి ఆనందిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, జలసీ పడుతున్నాం. తర్వాత వాటిని మనం టార్గెట్స్గా పెట్టుకుంటున్నాం. తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ, వాళ్ళు మనకు తెలిసిన విషయాన్ని చెప్పినా సరే అదే చూస్తూ మళ్ళీ చూస్తూ, అదే మ్యాటర్ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో యాంకర్ తోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే విషయాన్ని చెప్పినా కూడా మళ్ళీ అదే చూస్తూ, ఇట్లా గంటలు రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మనం మాత్రం ఇంకా అందులోంచి, ఆ మత్తులోంచి మనం తేరుకోవాలని కూడా మనం అనుకోవట్లేదు. ఇదంతా మనకెందుకు, వాళ్ళ గురించి మనకెందుకు, వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు, లేదంటే వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ ఆపర్చునిటీస్ వేరు, వాళ్ళ టాలెంట్ వేరు. కానీ మనం దాంతో మన లైఫ్ వేరు, మన యొక్క జీవన పరిస్థితులు వేరు, మనం ఉంటున్న సమాజం వేరు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక అందాల రంగుల ప్రపంచంలోకి మనం వెళ్ళి వాళ్ళతోటి తిరుగుతున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో మనం బతుకుతున్నట్టుగా, వాడి కారులో పక్కన కూర్చున్నట్టుగా, అలా మనం ఒక రకమైన మత్తులోకి దిగిపోతున్నాం. మళ్ళీ అదే కావాలని కోరుకుంటున్నాం. మనకు తెలియకుండానే మన కళ్ళు, మన మెదడు, మన చెవులు, మన మనస్సు, మన చేతి వేళ్ళు ఇదే పోస్టులు కోరుకుంటున్నాయి. తర్వాత మనం అసలు ఎప్పటికైనా ఇందులోంచి బయటకు వస్తామా? మనకంటూ ఒక జీవితం ఉంది, మనకంటూ ఒక టార్గెట్స్ ఉన్నాయి, మనకు కొన్ని అచీవ్ చేయాల్సినటువంటివి ఉన్నాయి లైఫ్లో. ఇవన్నీ కూడా మనం ఇగ్నోర్ చేస్తున్నాం. అసలు మన లైఫ్ అనేది పక్కకు పెట్టేసి వేరే వాళ్ళ లైఫ్లోకి మనం తొంగి చూడడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం ఈ సోషల్ మీడియా వల్ల. మీరు ఏదైనా తీసుకోండి, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. ఇంతకుముందు అయితే టిక్ టాక్ ఉండేది భయంకరంగా, అదొకటి జనాల్ని పాడు చేసి వెళ్ళిపోయింది. కానీ దానికి తాతల్లాంటి అప్పుడు మొత్తం చాలా అన్నీ వచ్చేసినాయి. సో చాలా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా అనిపిస్తుంది ఇప్పుడు.
ఎందుకంటే ఈవెన్ చంటి పిల్లలు కూడా వాడికి యూట్యూబ్లో పాటలు పెట్టకపోతే, యూట్యూబ్లో కార్టూన్ చూడకపోతే వాడు తినట్లేదు. సో ఆ స్టేజ్కి దారుణంగా మన జీవితాలని అది క్యాన్సర్ లాగా ఆక్రమించేస్తుంది. ఎవరిని చెప్పినా చెప్పేవాళ్ళు కూడా దానికి అందులోంచి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఒక వీడియో చేసి మీకు పెడితే కానీ మీరు అది మీరు చూడలేని పరిస్థితి. ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు, లేదంటే మామూలుగా ఇంట్లో హాల్లో కూర్చున్నప్పుడు కూడా ఎవడి ఫోన్లో వాడు బతుకుతున్నాడు, ఎవడి ప్రపంచంలో వాడు ఉంటున్నాడు. మనమందరం ఒక రియాలిటీ ప్రపంచంలో ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మన కుటుంబ సభ్యుల్ని, మన ఫ్రెండ్స్ని అందరినీ కూడా మనం దాదాపుగా ఇగ్నోర్ చేస్తున్నట్టే. మన చదువులు, మన ఉద్యోగాలు, మన జీవన విధానాలు ఇవన్నీ కూడా మనం చాలా ఒక దారుణమైన పరిస్థితిలోకి మనం నెట్టేశాం. సో కొంతమందిన దీని గురించి ఆలోచిస్తారని, దాని నుంచి తేరుకొని ఈ నిజ జీవన ప్రపంచంలోకి, ఎవరి ప్రపంచంలోకి వాళ్ళు బ్యాక్ వచ్చేస్తారని నేను ఈ వీడియో ద్వారా మీకు విన్నపం చేస్తున్నాను.